రజాకార్ సినిమా ప్రస్తావన మన మధ్య వచ్చింది. మీ వద్దకి ఎవరెవరు వచ్చినాడు? అందరూ బాధ్యులే, ఎవరు బాధ్యులు కాదు నిజానికి. కాసిం రజ్వీ అనే వ్యక్తి, అతను సాగించిన నరమేధం గ్రామాల్లో తక్కువన. ఇప్పుడు భూస్వాములు అంతకన్నా పెద్ద అదానీలు ఉన్నారు, అంతకన్నా పెద్ద అవుతున్నారు. సినిమా తీయడంలో పెద్ద గొప్ప ఏం లేదు. చారిత్రకంగా అదేమన్నా ప్రూవ్ చేసేది ఉండదా? నిజానికి కమ్యూనిస్టులకు రజాకార్లకు వ్యతిరేకంగా ఆర్మీలు పంపుతారు, నాట్ అగెన్స్ట్ నిజాం. నిజాముకు వ్యతిరేకంగానే పటేల్ సైన్యాన్ని పంపినట్లు సినిమాలు ఎస్టాబ్లిష్ అయ్యింది. మరి నిజాంని ఎందుకు అరెస్ట్ చేయాలి, జైలుకు పెట్టి? రజాకార్లు కమ్యూనిస్టులు పరస్పర విరుద్ధమైన వాళ్ళు. ఎవడు విరుద్ధం? ఇద్దరు కలిసి చేసిన లూట్ చేసిండ్రు. కమ్యూనిస్టులు రజాకార్లు కలిసి కలిసి ఏడో నిజాం ఇది ఎగ్జాల్టెడ్ హైనెస్, అతను క్రూరుడు కాదు అనడానికి ఇప్పుడు చంద్రబాబే మోడీని టెర్రరిస్ట్ అన్నాడు. అది కరెక్టా? వాళ్ళ పోరాటం లేకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎక్కడిది? మూవీ ఇస్ నాట్ హిస్టరీ, ఇట్ డస్ నాట్ స్టాండ్ స్క్రూటినీ ఆఫ్ హిస్టరీ. విమోచనం ఏంది? బోగస్. నమస్తే. కొద్ది నెలల కింద నేను ప్రముఖ చరిత్రకారులు లింగాల పాండురంగారెడ్డి గారి ఇంటర్వ్యూ చేసిన పార్ట్ 2 చేస్తాను కూడా అప్పట్లో నేను చెప్పినది. బహుశా పార్ట్ 2 వేరు వేరు అంశాలను అనుకున్నాం, కానీ రజాకార్ సినిమా వచ్చిన తర్వాత దాని ఆధారంగానే పార్ట్ 2 ఇంటర్వ్యూ అని సరిపోతుందని నాకు అనిపించింది. ఈ రజాకార్ సినిమా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రము, ఆనాడు హైదరాబాదు రాష్ట్రంలో జరిగిన రైతాంగ సాయుధ పోరాటము, నిజాం నవాబు, కాసిం రజ్వీ, కమ్యూనిస్టు పార్టీ, హైదరాబాదు స్టేట్ కాంగ్రెసు, విష్ణూరు రామచంద్రారెడ్డి, ఈ నేపథ్యంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి, రావి నారాయణ రెడ్డి, చాలా చాలా చరిత్ర, చాలా చాలా అంశాలు రజాకార్ సినిమాలో ఉన్నాయి. ఇవి సినిమాలో చూపించినవి నిజాలేనా అన్నీ, ఇంకేమన్నా దాంట్లో కల్పనలు ఏమైనా ఉన్నాయా, సరిగా ఉందా లేదా, ఇత్యాది విషయాలను మనం పార్ట్ 2 కింద మాట్లాడదాం. దాదాపు అవే విషయాలు, ఇంతకుముందు చెప్పిన విషయాలే ఉన్నాయి కాబట్టి వారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. మనం గతంలో చేసిన ఇంటర్వ్యూ మీకు గుర్తుంది. ఆ రోజు ఇంటర్వ్యూ ముగించే ముందు నేను పార్ట్ 2 చేస్తాను మీకు అని చెప్పిన. ఆ వేళ చర్చలో కూడా రజాకార్ సినిమా ప్రస్తావన మన మధ్య వచ్చింది. మీ వద్దకి ఎవరెవరు వచ్చిందని అసలు ముందు ఆ నేపథ్యం చెప్పండి, సినిమాలకి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు రజాకార్లు సినిమా తీస్తామని అప్పుడు రాజమౌళి గారు వచ్చారు. వారిని నేను తీయకూడదు అని చెప్పినాను. చరిత్ర ఒక దురదృష్టమైన ఘట్టం జరిగింది. ఎవరు బాధ్యులు అంటే అందరూ బాధ్యులే, ఎవరు బాధ్యులు గారు నిజానికి. దాన్ని మర్చిపోవాలి. అందుకనే భారత ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా రజాకార్ల విషయం కానీ, సెలబ్రేషన్ ఆఫ్ 17 సెప్టెంబర్ కానీ అప్పుడు ఆర్మీ చేయలేదు. తర్వాత 52లో మొదటి ఎలక్షన్స్ అయిన తర్వాత సార్వత్రిక ఎలక్షన్ కనుక బోర్గల్ రామకృష్ణరావు గారు చేయలేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో చేయలేదు. కానీ 70 ఏళ్ళ తర్వాత, 75 ఏళ్ళ తర్వాత ఇప్పుడు రజాకార్ల సినిమా, రజాకార్లు అనడం అది దేశానికి మంచిది కాదు. అదొక దురదృష్టమైన ఇది. ఎవరంటే చెప్పడం చరిత్ర చాలా కఠినంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. అందుకని కొన్ని విషయాలు ఓపెన్గా చెప్పడానికి చాలా కష్టం. ఇప్పుడు చూడండి, రజాకార్ అంటే ఏంది? పర్షియన్ వరల్డ్లో వాలంటీర్, స్వచ్ఛంద సేవకుడు, అంతే. ఈ స్వచ్ఛంద సేవకులు ఎవరు తయారు చేసిండ్రు? వీళ్ళు. నేనైతే రజాకార్ సినిమా చూడలేదు, ట్రైలర్ కూడా చూడలేదు. కాకపోతే దాని గురించి అప్పుడప్పుడు పేపర్లో చదువుతుంటాను. ఎప్పుడైతే చూడండి మొదటిసారిగా 1914-15 ఆ ప్రాంతంలో దయానంద సరస్వతి ప్రారంభించిన ఆర్య సమాజ్ హైదరాబాద్ స్టేట్లో స్టార్ట్ అవుతుంది. అది బీడ్ జిల్లా ఉంది, ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది, అక్కడ ప్రారంభమవుతుంది. అక్కడి నుండి ఏదైతే ఉంటుందో హైదరాబాద్ రావడం జరుగుతుంటుంది. అక్కడ వాడు శుద్ధి మూమెంట్ అని చేస్తుంటారు. శుద్ధి మూమెంట్ అంటే దోజ్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఇస్లాం టు బి కన్వర్టెడ్ బ్యాక్. తబ్లిగ్ దాన్ని శుద్ధి మూమెంట్ ఉంటుంది. దాని తర్వాత ఈ హిందూ మతం రైజింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంటే ఉస్మాన్ యూనివర్సిటీలో చాలామంది తెలియదు ఇది. ఎంఐఎం ఉస్మాన్ యూనివర్సిటీ, ఎంఐఎం సలావుద్దీన్ వీళ్ళు స్టార్ట్ చేయలేదు,
ఖాతిం రజ్వీ స్టార్ట్ చేయలేదు. ఎంఐఎం అయితే ఉంటుందో ఉస్మాన్ యూనివర్సిటీ పర్షియన్ డిపార్ట్మెంట్, ఉర్దూ డిపార్ట్మెంట్స్ వాడుతున్న హఫీల్ వాళ్ళు చేస్తారు. ఏది ప్యూరిఫైయింగ్ అరేంజ్మెంట్ టు ప్యూరిఫై ఇస్లాం ఆఫ్ ఇట్స్ అబ్యూజెస్. ఇస్లాంలో కొన్ని మతానికి వ్యతిరేకంగా, ఖురాన్కి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ భోగలాలసత్వం ఎక్కువ వచ్చింది. ఇవన్నీ పోవాలని శుద్ధి మూమెంట్, వాళ్ళు ప్యూరిఫై మూమెంట్ స్టార్ట్ చేస్తారు. ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే ఉస్మాన్ యూనివర్సిటీలో స్టార్ట్ చేస్తారు. దట్ ఈజ్ స్టార్ట్ చేస్తారు ఎంఐఎం, అక్కడ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఇది ఎప్పుడు పాపులర్ అంటే బహదూరి అర్జంగ్ కాలంలో చాలా పాపులర్ అవుతుంది. ఆయన prolific reader and great orator, known for his erudition and scholarship. చాలా అప్పుడు జరుగుతుంటుంది. అయినప్పుడు ఏమైందంటే ఇక్కడ సోషియో ఎకనామిక్ మూమెంట్ చాలా మన ఇంపార్టెంట్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ద సెవెంత్ నిజాం. నిజాం అంటే చాలామంది తెలియదండి, ఇది టైటిల్. నిజాం అంటే ఆఫీసర్, అది పేరు కాదు, హోదా, ఇది ఆఫీసర్. అందుకని నిజాం అంటే చాలామందికి ఇదంటారు. అసలు ఈ వీళ్ళకు 7 నిజాం పేర్లు, అసలు నిజాం ఎంతమంది తెలుస్తున్నా వీళ్ళకు? నిజాం మీద చరిత్ర సులభం. 10 మంది నిజాములు, 7 అఫీషియల్, 3 నాన్ అఫీషియల్. అదే నాన్ అఫీషియల్ ఎవరు? 3. సలాబత్ జంగ్, ముజఫర్ జంగ్, వీళ్ళంతా నాన్. దే ఆర్ నాట్ రికగ్నైజ్డ్ బై మొఘల్ ఎంపరర్. ఎందుకు? మొఘల్ ఎంపరర్ రికగ్నైజ్ చేయాలి కదా. ఇప్పుడు ఈ రోజులలో ప్రెసిడెంట్ అయితే రికగ్నైజ్ చేసిండో ఆ రోజులలో గుర్తింపు చేయలేదు, సలాబత్ జంగ్ చేయలేదు. కానీ మీరు మాటల్లో రజాకారులు అనేవాళ్ళు మీరు అన్నారు అది ఒక్కరు కారణం కాదు, అందరూ కారణమే అని. అంత విషాద ఘట్టాన్ని కాసిం రజ్వీ అనే వ్యక్తి అతను సాగించిన నరమేధం గ్రామాలలో తక్కువనా? చేయలేదు అని అంటలేను, మరి మిగతా వాళ్ళు కూడా చేసిండు. ఎవరు? పోలీసు చేసింది. ఇప్పుడు నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, కాకపోతే మీరు రేపు ఎల్లుండి ఇప్పుడు వస్తే మీకు చూపిస్తాను. హైదరాబాద్ దీనికి ముఖ్య కారణం ఏంటంటే కొన్ని పూర్వాపురాలు ఉంటాయి. నిజాం ఎప్పుడైతే అగ్రికల్చర్ పర్టికులర్ ఇరిగేషన్ డెవలప్ చేస్తారో, ఇరిగేషన్ అంటే నిజాం సాగర్, డిండి ప్రాజెక్ట్ ఇవన్నీ ఇది చేసిన వరకు అప్పుడు ఆంధ్రాలో అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది. కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అవుతుంది. అంటే మిర్చి పంటలు, తర్వాత పొగాకు పంటలు, ఈ పంటలు పెడితే పాపులేషన్ కూడా చాలా పెరుగుతుంది. ఆడ ఆ ప్రెషర్ ఆన్ ల్యాండ్ పెరిగి వాడు తెలంగాణకు రావాలని చూస్తుంటారు. అప్పుడే ఇక్కడ అగ్రికల్చర్, ఇక్కడ కూడా బ్లాక్ కాటన్ సాల్స్ ఉంటాయి, ఇరిగేషన్ డెవలప్మెంట్ అవుతుంది. కమ్యూనిజం బాగానండి, కమ్యూనిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేస్తుంది. ఎప్పుడైతే కమ్యూనిజం బ్యాన్ చేసినప్పుడు ఆంధ్రాలో అంటే కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్లో ఉన్న కమ్యూనిస్టు కూడా బ్యాన్ అవుతారు. వాళ్ళు పారిపోయి వచ్చి నల్గొండ జిల్లాలో ఇప్పుడు మునుగాల అని ఒక చిన్న ప్రాంతం ఉంటుంది. మునుగాలలో ఎన్క్లేవ్, అది భౌగోళికంగా నిజాంలో ఉన్నప్పటికీ కృష్ణా జిల్లాలో ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మునుగాలకు వచ్చేస్తారు. అయితే మునుగాల అదొక ఐలాండ్ తిరిగి అవుతుంది. అది కృష్ణా నిజాంకు కింద లేదు, మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది. ఎవరికి ఏంటంటే భౌగోళికంగా మాత్రం నల్గొండ జిల్లాలో ఉండేది. అందుకని నిజాం పోలీసు పోకపోయేది, అదేవిధంగా కృష్ణా జిల్లా పోలీసు కూడా రాకపోయేది. ఒక ఐలాండ్ తిరిగింది. అక్కడ ఆంధ్రా నుండి వచ్చిన కమ్యూనిస్టులు స్థావరంగా ఏర్పరచుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పలుకుబడిని పెంచుకోవడానికి, ఇప్పుడు పావర్టీ అప్పుడు ఉన్నది, ఎప్పుడు ఉన్నది, ఇప్పుడు లేదా పావర్టీ. కానీ ఆనాడున్న భూస్వాముల ఇప్పుడు భూస్వాములు అంతకన్నా పెద్ద అదానీలు ఉన్నారు, అంతకన్నా పెద్ద ఇది ఉన్నారు. పోలిక సరిపోయిందా రెండింటికి? పోలిక చేస్తుంటే పోలికలు ఉంటాయి, లేకుంటే లేదు. కానీ ఆనాడున్న ఇప్పుడు వంగబెట్టి బండలు పెట్టి ఎవడు పెట్టిందండి? వీళ్ళు చెప్పి పెట్టడము. ఇప్పుడు రైతులు ఎందుకు? ఇప్పుడు ఒక మాట అన్న మీరు అంటే బహుశా ఇక్కడ రజాకార్ సినిమాలో 2 ప్రధానమైన అంశాలు. ఒకటి ఈ రజాకార్ కాసిం రజ్వీ అతని అనుచరగానం చేసిన క్రూరాతి క్రూరమైన హింస సినిమాలు చూపించడం. రెండోది మేము కూడా సినిమా చేయవచ్చు, ఏముంది? పోలీసులు చేసినది ఇది ఏతుంటుందో, తర్వాత కాంగ్రెస్ చేసింది ఏతుంటుందో, లూట్లు, ఇవి కూడా మేము కూడా సినిమాలు తీయవచ్చు, ఏమున్నది? సినిమా తీయడం వల్ల పెద్ద గొప్ప ఏం లేదు. చారిత్రకంగా ఏమైనా ప్రూవ్ చేసేది ఉండదా? సినిమా తీయడం అంతే.
ఎవిడెన్స్ ఏంది? అంటే గుండ్రాంపల్లిలో హింస జరగలేదా? ఏది గుండాం అలివెండిలో హింస జరగలేదా? వాడు ఉమ్మడి బ్యాంకు లూట్ చేసింది, అది చేయలేదు ఎందుకు? ఎవరు చేసి ఉమ్మడి బ్యాంకు లూటి? ఉమ్మడి బ్యాంక్ ఎదుట రామందే తీర్థ లూట్ చేసాడు. అవునా? అది చేయలేదు. తర్వాత ఇంతెందుకు, ఇప్పటికి కూడా మీరు ప్రెస్ ఇది అంటుండే కదా, మీరు పోయి ఇంటర్వ్యూ చేయండి. ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆయన రాస్తాడు. ఏం రాస్తాడంటే అప్పుడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉండే అతను. సెంట్రల్ ప్రావిన్స్, ఇప్పుడు మధ్యప్రదేశ్ నాగ్పూర్ను సెంట్రల్ ప్రావిన్స్ ఉంది ఆ రోజుల్లో. సెంట్రల్ ప్రావిన్స్లో ముస్లిం ఇది పోలీసును హోంగార్డ్స్ను రజాకార్ల వేషం వేయించుకొని హైదరాబాద్ రాష్ట్రంలో పోయి అలజడి చేయించాడు. మీరు చేసి ఇమీడియట్గా ప్రెస్ని తీసుకుపోయి ఇంటర్వ్యూ చేయండి, రజాకార్లు అలజడి చేస్తున్నారని. ఇది సాడెస్ట్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పోలీస్ అని. రుస్తుంజీ బతిక ఉన్నాడు ఇప్పటికీ. అవునా? ఇప్పటికి బతుకున్నాడు, మీరు ఇంటర్వ్యూ చేయండి. ఆయన రాసిన పుస్తకం, నా పుస్తకం నా దగ్గర ఉన్నది. అదేమంటారు? ఎందుకంటే నిజాం స్వతంత్రంగా ఉంటా అంటాడు. ఏ విధంగానే హైదరాబాద్ను ఏదో ఉంటుందో మిలిటరీది పంపించి నిజామును ఓడగొట్టి హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేయాలని మిషతో ఇవన్నీ చేసిండు. హాసిం రజీ చేయలేదంటాను, వీళ్ళు కూడా చేసిండ్రు. ఇవన్నీ కూడా వాళ్ళ మీద పోయినాయి. మరి రజాకార్లు చేసి కమ్యూనిస్టులు చేసిండు. కమ్యూనిస్ట్ పొద్దుగానే లూట్ చేసి. ఎవరు కమ్యూనిస్టులు ఏం చేశారు? కమ్యూనిస్టు పేదల పక్షాన ఎవరు చెప్పండి అండి? ఎవరు పేరుకే పేదల పక్షం? మరి సుందరయ్య గారి వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు, నేను కూడా రాస్తాను. దేవులపల్లి వెంకటేశ్వరరావు తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసిన ఆపరేషన్ పోలండ్గా నేను రాయలేదు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నా దగ్గర ఉన్నది పుస్తకం. ఆ పోలండ్ నిజానికి కమ్యూనిస్టులకు రజాకార్లకు వ్యతిరేకంగా ఆర్మీని పంపుతారు, నాట్ అగెన్స్ట్ నిజాం. ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నిజాంకి వ్యతిరేకంగా పంపితే నిజాంను మళ్ళీ ఎందుకు గవర్నర్గా రాజ ప్రముఖ చేసిండ్రు? చాలా మొత్తం సినిమాకి చాలా కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఆ సినిమా చూసిన, నిజాముకు వ్యతిరేకంగానే పటేల్ సైన్యాన్ని పంపినట్లు సినిమాలు ఎస్టాబ్లిష్ అయింది. అదే నిజమైనట్టయితే పటేల్ గ్రేట్ లీడర్, నో డౌట్ అబౌట్ ఇట్, గ్రేట్ సాక్రిఫైస్ ఆయన చేసిన దాంట్లో మనం ఏమాత్రం. అవును. ఇక్కడ హైదరాబాద్ విషయానికి వచ్చే వరకు పటేల్ డిసెంబర్ 1950లో చనిపోయాడు. పోలీస్ యాక్షన్ అనేది 1948 సెప్టెంబర్లో. మరి నిజాంని ఎందుకు అరెస్ట్ చేయలేదు, జైలుకు పెట్టలేదు? ఎందుకు? నేను అడుగుతున్నా. తర్వాత 48 నుండి బాగానండి, 48 నుండి సెప్టెంబర్ 17 వీళ్ళు అంటున్నారు కదా, 17 సెప్టెంబర్ నుండి 26 జనవరి 1950 వరకు హైదరాబాద్ దాని యొక్క స్టేటస్ ఏం చెప్పమనండి ఈ సినిమా తీసిన వాళ్ళని. ఎస్, ఇక్కడ ఆగుదాం మనం. ఆ సినిమాలో రజాకార్ సినిమాలో దక్కన్ రేడియో స్టేషన్కి వెళ్ళి నిజాం నవాబు మాట్లాడి ఇట్లా మేము లొంగిపోతున్నాము అనేది దాదాపుగా అయిపోయింది, నిజాం రాజ్యం అంతరించింది, మంత్రివర్గాన్ని మేము రద్దు చేసుకుంటున్నాము అన్న దగ్గర సినిమా అయిపోతుంది. ఇంకా ఫర్దర్గా పటేల్ సాబ్ అంటే అక్కడ ఏమైంది వీళ్ళకు, ఇది ఇప్పుడు హాఫ్ బేక్డ్ హిస్టరీ. నిజాం స్వతంత్రంగా ఉంటా అంటాడు, పాకిస్తాన్ జాయిన్ అవుతానులే, అదేవిధంగా ఇండియాలో జాయిన్ అవుతానులే. అయితే ఆయన ఏమంటాడంటే దర్ ఆర్ 2 క్రూషియల్ వర్డ్స్, అసోసియేట్, ఐ విల్ అసోసియేట్ విత్ ఇండియా, నాట్ అక్సీడ్ టు ఇండియా. వీళ్ళకు ఆ సినిమా తీసిన మీరు దయచేసి అడగండి, ఐ విల్ అసోసియేట్ విత్ ఇండియా, నాట్ అక్సీడ్ టు ఇండియా. అక్సీడ్ అంటే మెర్జర్ గాను, అసోసియేట్ అంటే డిఫెన్స్, ఫారెన్ పాలసీ, కమ్యూనికేషన్ భారతదేశానికి ఇష్టం. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ఆర్టికల్ 370. అదే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. వల్లభాయ్ పటేల్ బతికే ఉన్నాడు, సంతకం పెట్టిండు దేని మీద, దాని మీద 370 మీద. ఎస్, ఏది స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ దాని మీద. ఆ సినిమాలో అది ఉంది, యథాతథ ఉడంబడిక ప్రస్తావన ఉంటుంది. పటేల్ నెహ్రూ ఇద్దరు కూర్చొని మాట్లాడినప్పుడు యథాతథ ఉడంబడిక ఉంది, మనము పోలేము కదా అని అంటారు. యథావడికతో ఏంది? డిఫెన్స్, ఫారెన్ పాలసీ అండ్ కమ్యూనికేషన్, ఈ మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రెస్ట్ ఐఎమ్ ఇండిపెండెంట్. మీకు ఇంత ఎందుకు యథావడిక కదా? ఇప్పుడు వల్లభాయ్ పటేల్ ఇస్ ద గ్రేట్ మ్యాన్. ఆయన బయోగ్రఫీ మీరు చదవండి, లార్డ్ మౌంట్ బాటన్ తర్వాత నిజాంకు మంచి గ్రేట్ అడ్వైజర్ ఉంటాడు, మాంగ్టన్ అని. మాంగ్టన్ గ్రేట్ అడ్వకేట్
అండ్ క్లోజ్లీ రిలేటెడ్ టు రాయల్ ఫ్యామిలీ. నిజాం అడ్వైజర్ ఇండియన్స్ గారు ఎప్పుడు కూడా తుర్కోళ్ళు గారు హిందువులు గారు బాగా పెట్టుకోండి. నిజాం అడ్వైజర్ అంతా ఆల్వేస్ బ్రిటిష్. ఇప్పుడు రూలర్కు క్యాస్ట్ ఉండదండి, బాగానండి. పరిపాలన క్యాస్ట్ ఉండదు. హిందూ లేదు, ముస్లిం లేదు నిజాంకు. ఇదంతా ఇది అవును. ఆ పట్టింపు లేదా ఆయనకు? అసలు లేదు పట్టింపు. అడ్వైజర్కి అడిగండి. వాళ్ళకి పట్టింపు, వాళ్ళకింత పవర్లు ఉండాలి. ఒకటి పట్టింపు ఎంత పవర్లు ఉండాలి. ఇవి రాజ్యము ఇదంతా ఏమీ లేదు. ఆయన మినిస్టర్ మోస్ట్ ఆఫ్ ది హిందూస్తో ఉండేది. దేశముఖ్ మొత్తం ఉండేది. అంత దేశం మొత్తం హిందువులే. ముస్లిమ్స్ ఒక్క ముస్లిం దేశముఖ్ లేరు. తెలంగాణ జమీందారు లేరు, ఫర్ కన్ఫర్మేషన్. జాగీర్దారు లేరు, ఓన్లీ దేశముఖులు. వీళ్ళు ఉట్టిగానే మాట్లాడుతుంటారండి. దేశముఖులు ఎవడు జాగీర్దారు అక్కడికి వస్తాను నేను. ఇప్పుడు రాబోతున్నది అక్కడికి. నేను తాకలాయలేమ పంచాయతీ విష్ణు దేశ్ముఖ్ దగ్గరికి వస్తున్నాను నేను. అయితే ఈ నిజాం దగ్గర పనిచేసే అడ్వైజరు అక్కడ వచ్చి ఆగినాం మనం. అయితే మాంగ్టన్ ఏం చేస్తాడంటే నిజాంకి అడ్వైజ్ చేస్తాడు, నువ్వు ఇండిపెండెంట్గా ఉండలేవు, ఎందుకంటే సెంట్రల్ ఉన్నది. ఏ దేశం కూడా సెంట్రల్ ఒక దేశాన్ని చేయరు. నువ్వు అదే ఒక బార్డర్లో ఉంటే, ఓ ఆంధ్రాని కలిసి ఉంటే, ఇది ఉంటే నువ్వు వేరే దగ్గర పోతే మధ్యలో నువ్వు ఏం చేయాలంటే డిఫెన్స్, ఫారెన్ పాలసీ, కమ్యూనికేషన్ భారతదేశానికి అదర్వైజ్ ఇండిపెండెంట్ అని ఒప్పిస్తాడు. ఒప్పించిన దాని తర్వాత మౌంట్ బాటన్ దగ్గర పోతారు. మౌంట్ బాటన్ నిజాం అంటే చాలా గౌరవం. తర్వాత ఏదైనా చేయాలి హైదరాబాద్ స్టేట్ కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తారు. అప్పుడే డెహ్రాడూన్లో వల్లభాయ్ పటేల్ ఉంటాడు. కొంచెం అస్వస్థత ఉండి కోలుకుంటాడు. గుండె జబ్బు వస్తుంది, కోలుకుంటే. ఆ సినిమాలో ఉంది ఇది. అస్వస్థ ఉంది, ఆయనకు ప్రాబ్లం ఉంది. నేను చూడకుండా చెప్తాను, సినిమాలో ఉంది. అయితే ఆయన పోతాడు, డెహ్రాడూన్ పోతాడు. పోయి ఆయన ఒక లెటర్ రాస్తాడు, ఒక నోట్ రాస్తాడు నిజాం గురించి. అయితే మొట్టమొదటి ఏతుంటుందో జవహర్లాల్ నెహ్రూకు రాజేంద్ర ప్రసాద్కు నోటు చూపిస్తాడు. ఎవరు? మౌంట్ బాటన్. నిజాం అది చదివిన దాని తర్వాత జవహర్లాల్ నెహ్రూ అంటాడు, నేను దీన్ని సంతకం పెట్టి అంటాడు. భయపడతాడు. ఏం రాస్తాడు లెటర్లో? పటేల్ కాదు, అదే మౌంట్ బాటన్లో నిజాం అవుతుంటుందో వీళ్ళు సరెండర్ డిఫెన్స్, ఫారెన్ పాలసీ అండ్ కమ్యూనికేషన్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అదర్వైజ్ ఎటానమస్. దట్ ఈస్ నోట్. ఇది ఎటానమస్, ఇది రూలర్. బట్ ఓన్లీ డిఫెన్స్, ఫారెన్ పాలసీ మాత్రం భారతదేశానికి ఇస్తాడు. అంటే నేను సంతకం పెట్టి అంటాడు. రాజేంద్ర ప్రసాద్ అమ్మో నేను పెట్టి అంటాడు. వల్లభాయ్ పటేల్ నువ్వు ఎస్ఎన్పి, దాని తర్వాత మేము పెడతా ఉంటాం. అప్పుడు వల్లభాయ్ పటేల్ డెహ్రాడూన్ పోతాడు. పోయిన తర్వాత వల్లభాయ్ పటేల్ వీళ్ళిద్దరికి చాలా గౌరవం. అయితే ఆయన ఎప్పుడు ఈ ప్రిన్సిపల్ స్టేట్లు మొత్తం కలుపుతున్నప్పుడు, మీరు సార్ భారతదేశానికి చాలా సహాయం చేసిండు, మీరు ఏమైనా ఉంటే నేను ఎప్పుడు చేస్తా పని, మీరేం చెప్పినా చేస్తా అంటాడు. అయితే జ్ఞాపకం చేస్తాడు, మీరు ఒకటి నాకు ప్రామిస్ చేసిన జ్ఞాపకం ఉందా అంటే అవును. చేస్తామంటే చేస్తా అంటాడు. జేబులోకి లేచి చూస్తాడు. ఒక్కసారి నో అంటాడు. అంటే మీరు చేస్తానందుకు నేను చూపించినది మళ్ళీ పెట్టుకుంటాడు. ఇది మౌంట్ బాటన్. దాని తర్వాత నెక్స్ట్ ఆయన లండన్ పోతుంటాడు, పదవి అయిపోతుంది. అయితే మళ్ళీ షాలోగా వేసుకొని మై లార్డ్ కమ్ హియర్ అని పిలిచి వేర్ దట్ పేపర్ అంటాడు. పెట్టి సంతకం పెడతాడు. చెప్తాడు, పెడతాడు. పెట్టి వాడు శంకర్ ఆయన అసిస్టెంట్ ఉంటాడు. సార్ అంటే ఆయన నిజాం ఒప్పుకోడు, నిజాం ఒప్పుకొనియరు, డోంట్ బాదర్ అంటాడు. అదేది ఉంటుందో దానికి ఒప్పుకోనియకుండా చేసింది రజాకార్లు, కమ్యూనిస్టులు. అదే రోజు హైదరాబాద్ కూడా ఇండిపెండెంట్ కంట్రీ. చరిత్రకు నిజాలండి ఇవన్నీ. రజాకార్లు, కమ్యూనిస్టులు పరస్పర విరుద్ధమైన వాళ్ళు. ఎవడు విరుద్ధం? ఇద్దరు కలిసి చేసిన లూట్ చేసిండు. రాత్క అంటే మీకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్తా. నేను కాదు, కమ్యూనిస్టులు రజాకార్లు కలిసి రాత్కా రాజా దినకా రాజా. ఎవరు నేనన్న కాదు, జేఎన్ చౌదరి ఆయన రాసిన నోట్లు ఉంటుంది. ఎవరు రాసిన నోట్లు? జేఎన్ చౌదరి. పొద్దుగాల రజాకార్ లూట్ చేసేది, రాత్రి కూడా కమ్యూనిస్ట్ లూట్ చేసేదని. ఆ లూటి వాళ్ళది వాళ్ళు వీళ్ళు చేసే కలిసి చేయలేదు కదా. కలిసి చేసిన తర్వాత వీళ్ళు మొత్తం వెపన్స్, వాళ్ళు రజాకారులు సరెండర్ అయిన వెపన్స్ ఎవరికి ఇచ్చిండ్రు? కమ్యూనిస్టులకు ఇచ్చిండ్రు. అరే అన్ని కొత్తగానే ఉంటాయి సార్ ఇవన్నీ. ఎవరు చెప్పారు ఇవన్నీ? తర్వాత ఇంకొకటి,
ఒక ఫులిష్ ఆర్డర్ ఇస్తాడు జేఎన్ చౌదరి. పోలీస్ స్టేషన్లు కానీ ఎక్కడ కానీ ఒక్క తుపాకీ కూడా ఉండకూడదు అంటాడు ఎవరి దగ్గర. పోలీస్ స్టేషన్లు కూడా తుపాకులు లేవు. దాని అడ్వాంటేజ్ తీసుకొని కమ్యూనిస్టులు సాయుధ పోరాటం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నిజాం వీళ్ళు అంతమైపోతుంది అంటారు కదండి 70 సెప్టెంబరు. నేను ఒక్క మాట చెప్తే ఇక్కడ 77 నిజాం అంతమవుతున్న దగ్గర ఆగదాం. కపిలవాయి లింగమూర్తి గారని బహుశా మీకే తెలిసి ఉంటుంది, నాగరిక కర్నూలు వాస్తవ్యులు, వారు పరిశోధకులు, వారు ఇప్పుడు పరమపదించిన వారు లేరు, గతించిపోయారు. వారి ఆత్మకథ రాస్తూ ఆపరేషన్ పోలో అయిపోయిన తర్వాత అది ఆపరేషన్ ఆయన పోలో కూడా కాదు అది ఆడుకోదాం నాకు తెలిసినంత వరకు నాగరిక కర్నూలులో ఉన్న వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కొన్ని తుపాకులు కట్ట తీసుకొచ్చి రోడ్డు మీద వేసినట్టు, అంటే ఇండ్లల్లో ఉంటాయి కదా కొందరు, ఎవరైతే వాళ్ళ ఇండ్లల్లో ఉన్నవి తీసుకొచ్చి కట్టరు కట్టి అక్కడ వేసిరట ఆ తుపాకులు. నిజాం పోలీసులు పహారా కాస్తున్నారట అక్కడ. ఆ పహారా కాస్తున్నప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో కాదు పబ్లిక్లో కూడా అనేది నేను చెప్పదలుచున్నాను. మీరు పోలీస్ స్టేషన్ జేఎన్ చౌదరి అన్నారు కదా, పబ్లిక్లో కూడా బయటకు వచ్చి ఎవరి దగ్గర తుపాకీ ఉండడానికి వీల్లేదన్నారు. ఎవరి దగ్గర తుపాకీ ఉండడానికి వీల్లేదన్నప్పుడు ఆ తుపాకులన్నీ కమ్యూనిస్టులు తీసుకుని ఇప్పుడు 70 సెప్టెంబర్ నిజాం లొంగిపోయింది వీళ్ళు అంటారు కదా, దాని తర్వాత 52 వరకు వీళ్ళు ఎవరితో కొట్లాడిందట కమ్యూనిస్టులు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కొట్లాడింది. నిజాం లొంగిపోయిందని మీ అయిపోయినాక మళ్ళీ ఎవరితో కొట్లాడింటారు, సాయుధ పోరాటం ఎవరితోని. తర్వాత నిజాం అంత క్రూరుడు ఇది కనుకైతే మహారాష్ట్ర జిల్లాలో ఎందుకు లేదు? ఔరంగాబాద్, బీడ్, పర్బన్లో పెద్ద పెద్ద దేశముఖ్ ఉన్నారు. గుల్బర్గాలో, రాయచూరు అక్కడ ఎందుకు లేదు? ఓన్లీ నల్గొండ, వరంగల్ జిల్లాలో, అవి కూడా కృష్ణా, గుంటూరు జిల్లాకు కలిగి ఉన్న వాటిల్లో మాత్రమే ఎందుకున్నాయి. అంటే మీరు ఇదే పక్క ప్లాన్తో ఉన్నట్లు మాట చెప్తున్నారు. మరి ప్లాన్ కాదు, హిస్టారికల్ ట్రూత్స్ ఇవన్నీ. నో, ఇప్పుడు విష్ణూరు రామచంద్రారెడ్డి అనే దేశ్ముఖ్ వారి అరాచకాలు, వారి ఆగడాలను తట్టుకోలేక తిరుగుబాటు చేసిన వాళ్ళు కూడా వాళ్ళ సామాజిక వర్గమే. మొత్తం భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట రామచంద్రారెడ్డి, రావి నారాయణ రెడ్డి వాళ్ళే తిరుగుబాటు చేసింది కదా మళ్ళీ స్వరాజ్యం. ఎకనామిక్ స్టేటస్, పొలిటికల్ స్టేటస్ ఆర్ 2 డిఫరెంట్. రెడ్లు అందరూ కాపు వాళ్ళే. దేర్ నో కాస్ట్ లైక్ రెడ్డి. ఇది కాపు, మనకి ఇష్టంలో లేకుండా, కానీ రెడ్డి అనేది కాస్ట్ కాదు, ఇది కాపు. అయితే ఎక్కువ కొంచెం భూమి ఉండి ఇది ఉన్నవాళ్ళు వీడు రెడ్ లైన్లు. దేశ్ముఖ్ అయితే ఉంటుందో అపాయింటెడ్ బై ద శివాజీ మరాఠాస్ టు కలెక్ట్ సౌత్ ఇన్ మొఘలాయి రీజియన్. వాళ్ళు దేశ్ముఖ్ లైన్. దేశ్ముఖ్ ఆల్సో రెడ్డి, బట్ టైటిల్ ఇది అంటే నిజాం ఏరియాలో సౌత్ కలెక్ట్ చేయాలి వాళ్ళు. అంటే 1/4 పండిత్ దాని మీద బై ఫోర్స్ కలెక్ట్ చేయాలి, బై ఫోర్స్. శివాజీ, ప్లీజ్ రిమెంబర్, నాట్ నిజామాబాద్ అగ్నస్ దేశ్ముఖ్స్. చాలామంది తెలియదు దేశ్ముఖ్ అరే దేశ్ముఖ్ సంస్కృత పదం తుర్కోట ఎట్లా పెడతారండి? వాడు పెడితే జాగీర్దార్ అంటాడు, జమీందార్ అంటారు, మక్తేదార్ అంటాడు. పోనీ ఇక్కడ పెట్టిన మహారాష్ట్రలో ఎవడు పెట్టినట్టే దేశ్ముఖులను? విలాసరావు దేశ్ముఖ్, ఈ దేశ్ముఖ్ ఉన్నారు, మరి ఎంతమంది? అంటే ఇప్పుడు దేశ్ముఖ్లకు నిజాం పడదా? నిజాం అసలే పడదు. మరి విష్ణు రామచంద్రారెడ్డి అరే దేశ్ముఖ్ అవునండి. వీళ్ళు ఎప్పుడైతే లాస్ట్ పేష్వా బాజీరావు II 1818లో బ్యాటిల్ ఆఫ్ కోడెగాంలో ఓడించుకోబడిన తర్వాత లాస్ట్ పేష్వాను పెన్షన్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు మరాఠాసు ఖతం అయిపోతాడు. అప్పుడు నిజాంకు ధైర్యం వస్తుంది, వచ్చి స్వరాజ్యం రిఫార్మ్స్ అని అప్పుడు స్టార్ట్ అవుతాయి. చేసి వతందారీ సిస్టమ్ ఇస్తాడు. వతందారీ సిస్టమ్ వాజ్ బ్రాట్. పోలీస్ పటేల్, మాలి పటేల్ అండ్ ద థింగ్స్ ఇంక్లూడింగ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ వాజ్ అగెనెస్ట్ దేశ్ముఖ్స్. ఇది టోటల్లీ రాంగ్. వీళ్ళకి ఏం తెలుసు చరిత్ర? ఓకే, కానీ సినిమా నేను చూడలేదండి. సినిమా గురించి నేను చెప్తున్నా. నేను సినిమాలో సినిమా ఇది నాట్ ఏ బిగ్ థింగ్ అండి. ఎనీబడి కెన్ రిమూవ్ ఎనీథింగ్. ఇప్పుడు శాతవాహన సినిమా కూడా సినిమా తీసిండు, దాని పేరు ఏంది, గౌతమ శాతం. దాన్ని ఛాలెంజ్ చేయగానే లేదు నా వాళ్ళ మీద చేసిన అన్నాడు. మేము చూసిన తర్వాత నేను చిరంజీవి ఇద్దరం ఛాలెంజ్ చేసినాం, లేదంటే కల్పితం అన్నారు, అంతే. కానీ సినిమాలో ఉన్నది చాకల ఐలమ్మ పొలం దగ్గర. ఎందుకంటే మీరు సబ్జెక్టు మనం కొన్ని మధ్యలో కట్ అవుతున్నాయి, సబ్జెక్టు ఎక్కువ వచ్చే వరకు అది ఇంకో దగ్గర ప్రశ్న వెళ్ళిపోతున్నది. నిజాం నవాబు ఆ లొంగిపోయే దగ్గర ఆగినాం మనం, అక్కడికి రండి. అది ఇప్పుడు నిజాం లొంగిపోవడం క్వశ్చన్ అండి. నిజాం లొంగడం మీద పోవడం. ఇప్పుడు నిజాం లొంగిపోతే అతన్ని అరెస్ట్ చేయాలి. అవును, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఆయన పేరు మీద నడిచింది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న మీ ద్వారా ఆ తీసుకోలేని ఒక అడుగుతా. సెప్టెంబర్ 17 నుండి 26 జనవరి 1950 వరకు హైదరాబాద్ రాష్ట్రం యొక్క ఉనికి ఏంటి?
అది హైదరాబాద్ రాష్ట్రమా, భారతదేశంలో ఉందా, ఇండిపెండెంట్గా ఉందా, ఇది ఉందా నాకు చెప్పమనండి. ఎవరైతే సినిమా తీసిన వాళ్ళని అడగండి. అడ్మినిస్ట్రేషన్ వాజ్ రన్ ఇన్ ద నేమ్ ఆఫ్ నిజాం, హెచ్ఈహెచ్ నిజాం. అంటే మీరు అనేది 7వ నిజాం, ఇది ఎగ్జాల్టెడ్ హైనెస్, అతను క్రూరుడు కాదు. ఇప్పుడు క్రూడ్ అంటే ఇప్పుడు నెక్స్లైట్స్ కూడా అంటారు, ఏది ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ క్రూర ప్రభుత్వం అంటారు. అంటే కరెక్టా అది? మొన్నటిదానిక ఇప్పుడు చంద్రబాబే మోడీని టెర్రరిస్ట్ అన్నాడు, అది కరెక్టా? ఇది అంతే. చాలా సులభమైన అంటే మాకు చెప్పండి, మొన్నటిదానిక టెర్రరిస్ట్ అన్నాడు, భారతదేశం ఉండకూడదు అన్నాడు. ఇదే మోడీని ఎవరు చంద్రబాబు అన్నాడు. మరి వాటికి నిరంకుశం ప్రభుత్వాలు డౌన్ డౌన్ అని రోజు స్లోగన్ వస్తుంటుంది. కానీ ఈ ప్రభుత్వాలకు నిజాం పోలిక అది సరిపోయింది. ఎందుకు? అది ప్రభుత్వం, ఇది ప్రభుత్వమే. రోజు ప్రభువులు నిరంకుశులు, వాడు ఒక్కడు నిరంకుశులు, వీళ్ళందరూ నిరంకుశులే. నిజాం పట్ల మీకు ఎందుకు ఇంత ప్రేమ ఉంది? నాకు ప్రేమ కదా, చరిత్ర. నేను మాట్లాడే చరిత్ర. నిజాం ప్రేమ చారిత్రకంగా జరిగిన విషయాలు. అందుకని చరిత్ర చాలా కట్టుగా ఉంటుందని ఎన్నోసార్లు చెప్పిన. ఇంతకుముందు ఇప్పుడు కూడా అన్నారు 2-3 చాలా కట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు రావినారాయణ రెడ్డి వీళ్ళంతా ఏతుంటారో క్యాస్ట్ వైజ్ సేమ్, స్టేటస్ అది నథింగ్. దేశ్ముఖ్ ఇంటికి పోతే చెప్పులు వదిలిపెట్టిపోవాలి. వీళ్ళకి ఎడ్యుకేషన్ వచ్చింది, ఆర్థికంగా ఇంప్రూవ్ అయినరు. ఆ సోషల్ స్టేటస్ని భరించలేక వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేసినారు. సింపుల్. చాలా మీరు సింప్లిఫై చేసి చాలా సులభంగా చెప్పేస్తున్నారు. ఫ్యాక్ట్ కూడా అంతే. కానీ వాళ్ళ ఆస్తులు కూడా వదులుకున్నారుగా. ఏమున్నారు వాళ్ళకు ప్రాణాలు కూడా పోయినాయి. వాళ్ళకు ఆస్తులు ఎవరు, ప్రాణాలు పోయిన ఎవరు? వాళ్ళకు ఉన్న ఆస్తులు ఎంత, వాళ్ళు పోయినంత. బిఎన్ రెడ్డికి ఉన్న ఆస్తి ఎంత, ఆర్ట్ల కమలాదేవికి ఉన్న ఆస్తి ఎంత? 100 ఎకరాలు. 100 ఎకరాలు. ఇవంతా చెప్పడానికి చాలా సులభం అండి. విష్ణు రామచంద్రకి ఎన్ని భూములు ఉంటాయి? ఆయన 2000 ఎకరాలు 3000 ఎకరాలు అంటారు. నేను ఒకసారి ఒక ప్రొఫెసర్ మాట్లాడుతుంటే నేను ఒకటే అన్నా, ఆయన ల్యాండ్ రికార్డ్స్ మీ దగ్గర ఉన్నాయా? పాణేలు ఉన్నాయా, ల్యాండ్ రికార్డ్స్ ఉన్నాయా, పాస్బుక్ ఉందా, పావుతి గుహ అయినది లేదు. మరి ఎట్లా చెప్పినట్టు ఓ పుస్తకం రండి, ఆ పుస్తకం మీకు ప్రామాణికం అన్నా. ఎప్పుడు కూడా భూములు రౌండ్ ఫిగర్లు ఉండవు అన్నా. ఇట్లా చూసాను. మరి ఎన్ని భూములు ఉండొచ్చు? భూములు ఉన్నాయి అంతే. కొన్ని ఊర్లే అనేట కదా. చౌత్ కలెక్ట్ చేసేదండి, ట్యాక్స్ వసూలు చేయడానికి ఉన్నాడు, ఓకే. అంతే. కానీ అతను జనాన్ని పీడించడం, ఎప్పుడు హింసించడము, ఇదంతా సాకలాయలమ్మ పొలం లాక్కోవడం సినిమాలో ఉంది. లేదు. ఈనాడికి వెళ్తారు, పొలం దగ్గరికి వెళ్తారు. నేను సినిమా తీస్తే ఇది సాకలైలమ్మ, ఇది ఇప్పుడు సాకలైలమ్మ వీళ్ళకి తెలుసునండి. సాకలైలమ్మ ఎవరు అంటే పాలకుర్తిలో చిన్న గ్రామం, ఇప్పుడు అది మండలైంది. ఆమె మట్నూరి రంగారావు, ఆమె ఒక బ్రాహ్మణ్ పట్టేదార్, ఆమె భూమి కౌలు తీసుకున్నది. అయితే వర్షపాతాత కారణాల వలన, పంటలు పండక వలన ఆమె కౌలు ఇవ్వలే. 6 సంవత్సరాలు కూడా కౌలు. అతనికి విసుకొచ్చి విష్ణు రామచంద్రరెడ్డికి అమ్మాడు. భూమి రిజిస్టర్ అయింది, భూమి మీదకి పోయాడు. తప్పే ఉన్నదండి. కానీ ఈమె దాంట్లో కరెక్ట్ ఈ డైలాగ్ ఉంది. భీమిరెడ్డి నరసింహారెడ్డి ఒక పాత్ర వచ్చి అంటది, సాకలైలమ్మ పంట వేసినప్పుడు భూమి రంగారావుదే, పంట కోసుకునే టైంలో విష్ణు రామచంద్రరెడ్డి అయింది. అమ్మిండు, ఆయన అమ్మితే కొన్నాడు. అమ్మింటే మరి పంట మీద తీసుకోవాలి న్యాయం. మరి ఇప్పుడు భూమి ఉన్నది, ఇప్పుడు అక్కడ భూమి రిజిస్టర్ అయింది, రిజిస్టర్ మీద వేయండు. వీళ్ళు ఆంధ్ర కమ్యూనిస్టులు బాగా వినండి. ఇక్కడ వీళ్ళు తెలంగాణ కమ్యూనిస్టులకు అంత, ఆంధ్ర కమ్యూనిస్టులు ఏ విధంగా ఇక్కడున్న పొలిటికల్ లీడర్షిప్ను ఐక్యూను ఖతం చేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న రెడ్లను హెల్ప్తో చేసి ఉంటుంది. ఇది ఫ్యాక్ట్, హిస్టారికల్ ట్రూత్. మీరు రామచంద్రరెడ్డి గారు చూసారా? నేను చూడకపోవడం ఇది కాదు, హిస్టరీ చెప్తున్నా. లేకుంటే రావినారాయణ రెడ్డి సిస్టర్ని ఎవరికి ఇచ్చిండండి? ఓ ఎస్సీకి ఇచ్చిండా, బీసీకి ఇచ్చిండా? మా చిన్నాయనకి ఇచ్చిండు. ఎవరు అని మీ చిన్న అంటే వీళ్ళే, మరి విష్ణువురల్లే. వీళ్ళు మల్కార్జున మస్తూన్ రెడ్డి, మల్కార్జున మస్తూన్ రెడ్డి మదర్, మా నాయనమ్మ ఓన్ సిస్టర్స్. మొత్తం మల్కార్ ప్రాపర్టీ ఆయనదే, దేశ్ముఖ్, సరికొండ మస్తూన్ రెడ్డి. మరి భీమిరెడ్డి నరసింహారెడ్డి చెల్లెకి ఇవ్వలేదు. చెప్పడం చాలా సులభం అండి. పేరు వీరామచాలని మీరు చాలా క్లమ్జీగా
అంటే మీ ఆర్గ్యుమెంట్కు సరిపడే ఆధారాలతో నేను రావినారాయణతో ఎన్నోసార్లు అన్నా ఏమావా నువ్వు ఇట్లా నువ్వు మాట్లాడకరా అనేది. వారి కుటుంబ సభ్యులే ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, రజాకార్ సినిమాలో వక్రీకరణ జరిగింది, కమ్యూనిస్టుల పోరాటాన్ని తక్కువ చేసి చూపించారు, వాళ్ళని మినిమైజ్ చేసే ప్రయత్నం. కమ్యూనిస్ట్కి పోరాటం లేదు. ఇది ఇంకో డైలాగ్ ఇది. వాళ్ళ పోరాటం లేకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎక్కడిది? మొత్తం హైదరాబాద్ రైతాంగం ఎందుకు లేదు, ఓన్లీ తెలంగాణలో ఎందుకున్నది? నాకు నిజాం తెలంగాణ దగ్గర తిరుగుబాటు ఉండాలి కదా. ఇక్కడ ప్లీజ్ ఇక్కడ వినండి, నిజాం 16 జిల్లాలు పరిపాలించారు. 16 జిల్లాలు, అవును. ఓన్లీ నల్గొండ వరంగల్ని ఎందుకున్నది, మిగతా జిల్లాలో ఎందుకు లేదు? అది కూడా కృష్ణా గుంటూరు తెలుగు. అక్కడ చైతన్యం వచ్చి తిరుగుబాటు చైతన్యం లేదు, పాలు లేదు. లీడర్లు అంతా ఆంధ్ర లీడర్లే. వాళ్ళు ప్రొవోక్ చేసినట్టు మీరు అంతే రెచ్చగొట్టిండ్రా. టు ఆక్యుపై తెలంగాణ ల్యాండ్స్. ఇది నా పేజీకి థీసిస్ నేను చెప్పేది. ఈవెన్ ఇట్ పబ్లిష్డ్ ఇన్ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ఆల్సో. ఆ హిస్టారికల్ అప్రూవ్డ్. ఎప్పుడైతే వీళ్ళ స్టేటస్ ఇదంతా వచ్చినాయో సాయుధ పోరాటం వద్దన్నాడు ఎవరు, రావినారాయణ రెడ్డి. వీళ్ళంతా రావినారాయణ రెడ్డి పారిపోయిండు తెలుసునా అండి బాంబేకి. కమ్యూనిస్టులు నిజాం లొంగిపోయిన తర్వాత 52 వరకు వీళ్ళు ఎవరితో కొట్లాడిండు? ఇండియన్ ఆర్మీతో కొట్లాడిండు. అసలు పటేల్ సైన్యం దీని ఇంకా ఆ సినిమాలో కూడా ఉంది. పటేలు సైన్యము ముందు వాళ్ళు అనుకున్న దానికంటే కొంచెం అనివార్య కాలం లేట్ అయితే, తర్వాత వాళ్ళు సెప్టెంబర్ 11 నాడే స్టార్ట్ అవుతారు. 11 అక్కడ ఏమైందంటే నిజాం కేసేస్తాడు సెక్యూరిటీ కౌన్సిల్లో. అవును, ఆ ప్రస్తావన ఉంది, సినిమాలో ఉంది. సెక్యూరిటీ కౌన్సిల్ ఇస్తే ఆ కేసును అడ్మిట్ చేయాలని లేదని ఓటింగ్ పెడతారు. 11 దేశాలలో 8 దేశాలు నిజాం సపోర్ట్ చేస్తాయి. 3 దేశాలు అప్పుడు యుఎస్ఎస్ఆర్, ఇప్పుడు రష్యా, యుఎస్ఎస్ఆర్, చైనా, యుక్రెయిన్, ఇప్పుడున్న యుక్రెయిన్, ఈ 3 అప్పుడు కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి కదా, ఓటు బహిష్కరిస్తాయి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక్క కంట్రీ కూడా సపోర్ట్ చేయలేదు. ప్లీజ్ రిమెంబర్, నిజాం సపోర్ట్ ఇండిపెండెంట్గా ఉంటాయంటే సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక్క దేశం కూడా సపోర్ట్ చేయలేదు. అయితే నిజాం మా మీద అటాక్ అవుతుంది, మాకు ఇండిపెండెన్స్లో సీజ్ ఫైర్ చేయాలని అంటే కేస్ వాజ్ పోస్టెడ్. ప్లీజ్ రిమెంబర్ 17th. అంతకన్నా ముందు నిజాం లొంగిపోవాలని ఆర్మీని పంపుతారు. యాక్చువల్లీ ఏమైందంటే పటేల్ చొరవనే కదా, పటేల్ చొరవనే కదా, పటేల్ కాదు, సెక్యూరిటీ కౌన్సిల్ ఇది వస్తుందని. అప్పుడు ఏమైందంటే ఆ డేట్ ఎందుకు సెలెక్ట్ చేసినట్టు కూడా చెప్తా. పోలీస్ యాక్షన్ ఒక దినం ఏతుంటుందో జిన్నా చనిపోతాడు. జిన్నా చనిపోయిన నాడు స్టార్ట్ అవుతుంది. ఆ ప్రస్తావన ఉంది. జిన్నా చనిపోయినాడు పాకిస్తాన్ అలా జరుగుతుంటే 5 కాలమ్స్, ఒక్క కాలం కాదు. దీనికి ఓవరాల్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రాజేందర్ సింగ్ జీ ఇవాళ జిఓసి సదరన్ కమాండ్ ఆయన కింద ఉంటుంది. మొత్తం ఆపరేషన్ అంతా ఆయనదే మొత్తం ఆయన. జేఎన్ చౌదరి పేరు ఎక్కువ చెప్తా. అయినప్పుడు హైదరాబాద్కి ఆర్మీ ఉన్నది, ఎయిర్ ఫోర్స్ ఉన్నది, ఇది ఉన్నది. హైదరాబాద్ ఆక్యుపై అంత సులభం కాదని. ఎందుకంటే హైదరాబాద్ ఆర్మీ చాలా ఫెరోషియత కొట్లాడింది ఫస్ట్ వరల్డ్ వార్లో, సెకండ్ వరల్డ్ వార్లో. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కొంచెం షేక్ ఉండే. 5 కాలం పంపితే ఈయన కాలం కమాండర్స్కు లెటర్ రాస్తాడు. నా దగ్గర ఉన్నది అది. ఎందుకు ఆ బుక్లో కూడా ఉన్నది, ఏది ఆపరేషన్ పోలో పబ్లిష్డ్ బై మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్. ఆ బుక్లో క్లియర్గా ఏముంటుందంటే యు ఆర్ గోయింగ్ దేర్, 5 కమాండర్కు లెటర్ రాస్తుంది. మెసేజ్ అంటే టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ హైదరాబాద్. అందుకని లిబరేట్ హైదరాబాద్ అన్నాడు. ప్లీజ్ రిమెంబర్, నేను చూపిస్తాను మీకు అఫీషియల్ డాక్యుమెంట్. టు ఎస్టాబ్లిష్, ఇప్పుడు చూడండి ఆర్మీని మణిపూర్ కూడా పంపిండు. అది లిబరేషన్. అది ఇప్పుడు మణిపూర్లో అలర్ అవుతుంది కదా, ఆర్మీని పంపిండు. సేమ్ థింగ్ ఆర్మీ వాజ్ సెంట్ హియర్. హౌ కెన్ సే లిబరేషన్? వాజ్ నిజాం ఏ ఫారెన్ మ్యాన్? ఇఫ్ ఈజ్ ఎ ఫారెన్ మ్యాన్, హౌ వాజ్ ఈ మేడ్ యాజ్ ఎ గవర్నర్? బీ స్టేట్ అయినా కదా ది బికేమ్ గవర్నర్ యాజ్ ప్రముఖ్. ఇవన్నీ చారిత్రక. వీళ్ళు తెలియకుండా ఏదో ప్రజలు మభ్య పెట్టాలి, వాళ్ళు ఎందుకు తీసినారో వాళ్ళ ఇష్టం. దే ఆర్ ఎట్ లిబర్టీ టు టేక్ ఎనీ మూవీ. దట్ ఈస్ మూవీ ఈజ్ నాట్ హిస్టరీ. ఇట్ డస్ నాట్ స్టాండ్ టు స్క్రూటినీ ఆఫ్ హిస్టరీ. వాళ్ళకి ఇష్టమే వాళ్ళు తీసుకున్నారు. ఓకే. జేఎన్ చౌదరి ఎందుకు ఆయన పేరు బలంగా? ఆయన ఎందుకంటే ఎవరు హైదరాబాద్ సిటీకి ముందు పోతారో వాడని కమాండర్ చేస్తూ అంటాడు.
అదర్ మిలిటరీ కమాండర్ ఏతుంటుందో రాజేంద్ర సింగ్జీ ఈయన ఏం చెప్తారంటే ఎంకరేజ్ చేయడానికి ఎవరు ముందు పోయి హైదరాబాద్ నాకు పోతారో వాళ్ళు చేస్తారు. మీతో వాళ్ళు నడుచుకుంటూ వస్తారు, ట్యాంకులో పోతారు, ముందు వస్తాడు ఏం చదువుతారు. 4 వైపుల నుంచి వస్తారు కదా సిటీ, హైదరాబాద్ సిటీకి. ఏం చదువుతారు, ఏం చెప్పాలి ఇదంతా? వీళ్ళంతా ఇండెప్త్ స్టడీ చేసిందా? జేఎన్ చౌదరి నిజాం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు వారిద్దరి మీద కాన్వర్జేషన్ అసలు ఏం జరిగింది, ఆ ఎయిర్పోర్ట్లో నిజాం లొంగిపోయినట్టు ఫోటో ఉంటుంది, అది నిజమేనా? యాక్చువల్లీ సరెండర్ నిజాం ఆర్మీ, నాట్ నిజాం. ఆ ఫోటో ఏతుంటుంది చూడండి మీకు, జేఎన్ చౌదరి అండ్ జనరల్ మేజర్ జనరల్ ఇద్రూస్. అది కూడా 18th నాడు అయితే, 17th నాడు కాదు. 17th ఓన్లీ నిజాం దక్కన్ రేడియోకి వచ్చి చెప్తాడు. ఎందుకు చెప్తాడు అంటే, అది ఆ నోట్ ఎవరు రాస్తారంటే కే మున్షి రాస్తాడు. ఎందుకంటే సెక్యూరిటీ కౌన్సిల్ సిట్టింగ్ టు డిక్లేర్ సీజ్ ఫైర్, హైదరాబాద్లో సీజ్ ఫైర్ చేయాలని. ఒకవేళ సీజ్ ఫైర్ కనుక చేస్తే హైదరాబాద్ బికమ్స్ ఇండిపెండెంట్ కంట్రీ. అంతకన్నా ముందు హైదరాబాద్ లొంగిపోవాలి. అప్పుడు ఏతుంటుందో కే మున్షి వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ టైం హైదరాబాద్ ఇదికి వస్తాం. వచ్చి అక్కడ మెయిన్ థింగ్ అక్కడ ఉన్నదంటే, హైదరాబాద్ లొంగిపోతూ ఆర్మీ రద్దు చేయడం స్మాల్ థింగ్స్. ఐఎమ్ విత్డ్రాయింగ్ కేస్ ఫ్రమ్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటాడు. ఎవరు? నిజాం. నిజాం ఇచ్చిన కేసు సెక్యూరిటీ కౌన్సిల్ అడ్మిట్ అయింది కదా, అడ్మిట్ అయ్యి విత్డ్రాయింగ్ అన్నాడు అన్నమాట. ఎస్. మరి ఎందుకు ఇప్పటికి ఎందుకు ఉంది అది అక్కడ విత్డ్రాయింగ్? అయితే మొన్న విత్డ్రాయింగ్ అన్నా కానీ వాళ్ళు ఏం చేసినంటే, కాంగ్డన్ బై ఫోర్స్ మిలిటరీ వచ్చింది కనుక భయానికి ఆయన అన్నాడు. దట్ కేసు రాసి డెక్కన్ రేడియోలో చెప్పిండే విషయాన్ని చెప్పాం కదా. ఆల్ ఇండియా రేడియో ఇది చేసి ఉంటుంది, నిజాం విల్ డూ ద కేస్. అయితే 5:30 గంటల తేడా ఉన్నది ఇస్తున్నారు గ్రీన్విచ్ మీన్ టైం. ఆ మధ్యకాలంలో ఏంటంటే కూర్చున్న ముందు నిజాం ఆల్రెడీ నేను లొంగిపోయినా అంటూ, ఇది ఆల్రెడీ నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టు, ఇంకెక్కడ సీజ్ ఫైర్ అంటాడు. అంటే అప్పుడు కాంగ్డన్ ఏమిటంటే సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ బై ఫోర్స్తోనే అన్నాడు, లేదు లెటర్ పోస్ట్పోన్ ద కేసు అంటాడు. ఆ పోస్ట్పోన్ కేసు వాజ్ దేర్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. ఆ డాక్యుమెంట్స్ ఇప్పటికీ యునైటెడ్ నేషన్స్లోనే తెప్పించుకోండి. ఇప్పుడు సినిమా తీసుకుంటే నేను అడుగుతా, ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయో లేవో తెప్పించుకోమనండి. చూద్దాం ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారో. పటేలు నెహ్రూ ఇద్దరిట్లలో పటేలు చొరవ ఎక్కువ ఉన్నది హైదరాబాదును విముక్తం చేయడంలో. విముక్తి ఎక్కడండి? ఇప్పుడు ఒక వన్ వర్డ్, కైండ్లీ బేర్ విత్ మీ. విముక్తి ఫ్రమ్ వాట్? భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఏమన్నారంటే ఇది విముక్తి, విమోచనము అన్నారు September 17ను. విమోచనం ఫ్రమ్ హూమ్? నిజాం పరిపాలన ఎండ్ కాగానే, నిజాం పరిపాలన ఎండు అన్నాడు కాలే. నిజాం పరిపాలన మీకు ఇష్టం ఉన్నా లేకున్నా 26 January 1950 వరకు హైదరాబాద్ వాజ్ ఎ డిఫరెంట్ కంట్రీ. సెక్యూరిటీ హైదరాబాద్ మీద మాకు అధికారం లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. ఇంకా మీరు అది కూడా కాదంటే ఓకే, ఇట్స్ ఆల్ రైట్, మీ ఇష్టం. ఒక కేసు ఏతుంటుందో జనార్దన్ రెడ్డి అండ్ అదర్స్ హైదరాబాద్ హైకోర్టు పోలీస్ యాక్షన్ తర్వాత డెత్ సెంటెన్స్ ఇస్తుంది. ఆయన అప్పీల్ సుప్రీంకోర్టుకు పోతాడు. సుప్రీంకోర్టుకు పోతుంటే హైదరాబాద్కు హైకోర్టు మీద ఇది డిఫరెంట్ టెరిటరీ, మాకు దాని మీద జ్యూరిస్డిక్షన్ లేదు అంటారు. వీళ్ళకి ఏం తెలుసు అండి? ఇవన్నీ జరిగిన విషయాలు వేరు, వీళ్ళకి వేరు. వీళ్ళు ఏమన్నా ఒరిజినల్ డాక్యుమెంట్ తగినరా మీకు అడిగిన వాళ్ళు? అది డాక్యుమెంట్స్ ఉన్నాయని తెలుసున్నా వీళ్ళకు? కాకపోతే దే ఆర్ మోర్ ఇన్ నెంబర్. ఇప్పుడు నేను చెప్పింది ఎవడు రాయడు నాకు తెలుసు, ఎవడు అడిగాడు నాకు తెలుసు. కాకపోతే మేము లండన్లో అక్కడిక్కడ మేము పబ్లిష్ చేసుకుంటాం, అది జిందా హై అన్నట్టు బతుకున్నట్టు ఉంటుంది. కానీ ఆ సినిమాలో ఉన్న మరొక అంశం, ఐలమ్మ పొలం దగ్గరికి విష్ణు రామచరణ్ వెళ్తారా? ఎన్నడు పోతాడు? ఇది టూ బిగ్ ఏ ల్యాండ్ లార్డ్ అండి. ఇది నాట్ ఏ స్మాల్ పటేల్ టు గో దేర్. ఎంతోమంది ఉన్నారు, ఆయన ఎందుకు పోతాడు? అసలు ఆయన గురించి చెప్పండి, ఆయన వ్యక్తిత్వం ఏమిటి? నాకు అతని పర్సనల్ ఒక వర్షన్లో అతనికి సంబంధించిన విలన్ కోణం ఉన్నాం చెప్పాలంటే, సినిమాటిక్ భాషలో విలన్ కోణమే చూసింది తప్ప అదర్ యాంగిల్ ఏదో తెలియదు. ఆయనే యాక్చువల్లీ నేను చెప్తానండి, ఆయన తల్లి జానమ్మ. ఆయన ఏం చేస్తాడంటే దరిద్రం మిత్తిలు ఇస్తుంటుంది. వెనకాల దుర్సంలో మిత్తిలు ఇచ్చేది.
మిత్తిలు ఇచ్చిన వరకు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉండేది. ఉన్న సంగతి ఉన్న ట్రూత్ చెప్తున్నా. మొదలే పంటలు పండకపోతే వాడు అసలు ఇచ్చేదే లేదా, మిత్తిలు ఎక్కడ ఇస్తారు? అప్పుడు ఆమె ఏంది అంటే ఫోర్స్ఫుల్గా కలెక్ట్ చేసేది. ఇది హిస్టారికల్ ట్రూత్. అది ఈయన మీద పడ్డదంతా. ఈయన అకౌంట్లో పడ్డదా? యూసా పెట్టేది మీ నా అసలు పైసలు మిత్తి అసలు దట్ ద క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇక దీని తగ్గట్టు కమ్యూనిస్టులు, ఆంధ్ర కమ్యూనిస్టులు వాళ్ళు వచ్చి బతుకమ్మ ఆడుతుంటే ఎవడ నాకు మీరు చెప్పి ఇప్పుడు వాళ్ళు రాస్తుంటారు బతుకమ్మ ఆడించుండు ఆడవాళ్ళతో బట్టలు. ఆ రోజుల్లో ఒక్క పత్రికలు చూపించండి. పత్రికలు ఎవరు రాస్తారు చెప్పు? నిజాంకు వ్యతిరేకంగా పత్రికల్లో రాస్తే ఉంటాయి, దొరుకుతాయి. ఆంధ్రప్రభ ఆంధ్రాలకెళ్ళి వచ్చేది కదా, ఆంధ్ర పత్రిక రాసిన ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ ఉంది కదా, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉండే కదా. అంటే బట్టలు ఇప్పించి బతుకమ్మ ఆడించలేదు. టోటల్లీ రాంగ్. కల్పితాం. కల్పితం. నాకు ఒక్క కాంటెంపరీ ఒక్క పేపర్లు దించండి. రజాకారులు ఊర్ల మీద పడి దోచుకొని అత్యాచారాలు చేసిన మాట నిజమా కాదా? రజాకారులు అంటే అన్ని పోలీస్ రజాకారులు ఉన్నారు, ఓనుకొని వడకుండా చేసిన రజాకారులు ఉన్నారు, హిందూ రజాకారులు ఉన్నారు, అందరూ దోచుకొని రజాకారులు అనేది అదట ఇటు. మోదుగు పూలు దాశరథి రంగాచార్యుల వారి రచనలో. అయ్యా రంగాచార్యుడు ఆంధ్ర సెటిలర్. ఈజ్ ఫ్రమ్ ఖమ్మం. ఈ నాట్ ఫ్రమ్ ఖమ్మం. గార్లకెళ్ళి వచ్చి నాకు బాధ తెలుసు వాళ్ళది. నేను ఆయన్ని అడిగిన అంటే అవును మేము సెటిలర్స్ అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు? వాడు ఈస్ట్ గోదావరి. వాళ్ళ పూర్వీకులు మద్రాస్ అటగా. ఎవడు చెప్పిండు? అది మద్రాస్ ప్రెసిడెన్సీ. తెలియక మాట్లాడతారు వాళ్ళు. జీవనయానంలో జీవనయానం అదే దాంట్లో చెప్తాం మద్రాస్ ప్రెసిడెన్సీ. మొత్తం మీరు ఇన్నాళ్ళు వచ్చిన పుస్తకాలకు దానికి మొత్తం మీరు ఉల్టనే వస్తుంది. ఉంటుంది. ఆయన జీవనయానం ఆయన్ని అడిగిన అంటే ఆయన రాసింది తప్ప. టోటల్ రాంగ్, ఎగ్జాజరేషన్. ఎందుకు ప్రాంతం వేరేంత మాత్రాన ప్రజల కోసం పనిచేసలేరా? బోగస్ బోగస్. వాళ్ళు కష్టపడలేరా? ఎక్కడ కూడా తరతరాల బూజు నిజాం రాజు, ఎవడు దాశరథి కృష్ణారావు ఆయన నిజామాబాద్ జైలు రాత అది ఎవడు చదివినాడు. ఎందుకు ఆయన అప్పుడు బతికే ఉన్నాడు కదా. బతికే ఉన్నాడు. మన తెచ్చిపోయాడు ఆయన. వాడు రాస్తుంటే చదివినాడు. ఎవడు ఇదంతా ఎవడు ఎందుకు ఆయన రాలేదు? అది గోడ మీద రాసిండు వచ్చిన తర్వాత వీళ్ళు అంటారు నా తెలంగాణ కోటి రత్నాలు, నా కోటి రత్నాలు పోయినా. ఏందండి ఇవంతా హాఫ్ హార్టెడ్ లిటరేచర్. మీరంతా మరి మీ దగ్గర ఎన్ని ఆధారాలు ఉన్నాయా? అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఈ ఇంటర్వ్యూను కాస్త ఆపుకున్నా సరే ఆ విజువల్స్ ఏమేమి ఉన్నాయో రికార్డ్ చేసుకుని ఇంటర్వ్యూ పక్కన ఎందుకు దీంట్లో సుమన్ దాంట్లో పెట్టినారు. దాని తర్వాత మనం తీసుకోలేము అవి, నేను విడిగా తీసుకోవాలి. నేను తీసుకొనేద్దాం ప్రతిదీ. అది ఇక్కడ ప్రతిదీ డాక్యుమెంట్ ఓకే అది తీసుకుందాం. ఇక విష్ణూరి రామచంద్రారెడ్డి వాళ్ళ అమ్మది ఈయన అకౌంట్ వాడి ఈయన ఎన్నేళ్ళు బతికారు ఆపరేషన్ ఇది అయిపోయిన తర్వాత? ఐ థింక్ హీ డైడ్ ఇన్ 70 వరకు బతుకున్నాడు. 70s వరకు. ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదట? అదే అసలు ఏంది ఇప్పుడు విష్ణూరి రామచంద్రరెడ్డి రోల్ ఏమిటి? సాయుధపడడం జరిగింది, ఆయన గడి మీద దాడి జరిగింది. గడి మీద గడి ఇంకా యాక్టివ్ ఉండేది. గడి ఇప్పటికి ఉండేది. విష్ణువులో పోయి చూడండి. దాంట్లోకి పోవాలంటే గుండెలు ఎదిరిపోయారు కదా. ఇదంతా బోగస్ అంటే ఆంధ్ర మూడగొడుగులు రాసిన పుస్తకాలు ఇవన్నీ. కమ్యూనిస్టులు డోంట్ బిలీవ్ ఇట్. విష్ణు రామచంద్రారెడ్డి అంటే ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు? దీన్ని భయపడరేమో. అరే పోలీస్ యాక్షన్ అయ్యి నిజాం ఖాతా అయిపోయిన దాని తర్వాత 1970 వరకు నిజాం పోయింది కదా, వాళ్ళు ఎందుకు అనుకున్నారేమో. మరి 1956 ఆంధ్ర గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, మరి వాళ్ళు ఏం చేయాలి? నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. 17 సెప్టెంబరు 48 పోలీస్ యాక్షన్ అయింది కదా. 49లో అప్పుడు మేజర్ చౌదరి వీళ్ళు ఉంటారు కదా మిలిటరీ గవర్నర్గా, వాళ్ళు ఎందుకు సెలబ్రేట్ చేయాలి? భావోద్వేగాలు రెచ్చగొట్టినైతే ఆగితే మళ్ళీ తర్వాత చేద్దాం అనుకున్నారేమో. పోనీ 52లో బి రామకృష్ణరావు గవర్నమెంట్ ఇచ్చింది కదా, వాళ్ళు ఏం చేయాలి? ఎట్లాగా అయిపోయింది కదా, ఎందుకు దాని గురించి అనుకున్నారేమో. 56లో వీళ్ళు తర్వాత ఈ గవర్నమెంట్స్ వచ్చింది కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ఆందోళనలు దాన్ని గుర్తు చేయకుంటే మంచిదని వాళ్ళు వదిలేసి ఉండొచ్చు. మరి తెలంగాణ మినిస్టర్లు కూడా ఉన్నారు కదా, ఎందుకు చేయలేదంటారు? మరి మీరే చెప్పాలి. నేను చెప్పిన ఆన్సర్లు అని చెప్పిన నేను, మీరే చెప్పాలి. ఇప్పుడు 75 ఎండకలు ఏంది, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? సెప్టెంబర్ 17 విమోచన అధికారం. విమోచనం ఏంది? బోగస్ వర్డ్. అది నిజాం కంటిన్యూ టు రూల్ టిల్ 1950. మీరు అంటే ఇక్కడ రెండు చరిత్రలో తెలంగాణ కమ్యూనిస్ట్ యాంగిల్ చరిత్ర ఒకటి ఉన్నది, మీరు మాట్లాడుతున్న చరిత్ర ఒకటి ఉన్నది. ఒక్కొక్కరి యాంగిల్లో ఓ రకంగా చెప్తారు. సేమ్ సబ్జెక్టు అదే తెలంగాణ ప్రజలు అదే పోరాటాలు ఉన్నాయి, కానీ ఒక్కొక్కరి యాంగిల్లో ఒక్కరు చెప్తున్నారు. ఇది ఎందుకు నమ్మాలి? మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము చెప్పింది నిజాం ప్రభుత్వం 16 జిల్లాలు లేకుంటే కేవలం నల్గొండ వరంగల్కి ఎందుకు పరిమితమైంది? ఇక్కడ హింస ఎక్కువ ఉన్నది కావచ్చు. ఇంతకన్నా పెద్ద దేశముఖులు మహారాష్ట్రలో ఉన్నారు. లీడర్షిప్ ఆంధ్ర కమ్యూనిస్టులు ఎందుకున్నారు? ఎక్కడ కూడా లీడర్షిప్ అక్కడ డెవలప్ కావాలి, బయట నుండి కాదు. కానీ మీరు విలువైన ప్రాణాలు కోల్పోయిన వారు, ఆస్తులు కోల్పోయిన కమ్యూనిస్టులను మీరు అవమానిస్తున్నట్లు. ఏంది ఎవరు పోయిందట? ఆస్తులు ఎవరు కోల్పోయిందట? ఎవరు కోల్పోయినట? ఇప్పుడు పెన్షన్ వస్తున్న వీళ్ళందరూ పోయి వీళ్ళ యొక్క
డాక్యుమెంట్స్ ఇక్కడ ఆర్కేస్ ఉన్నాయి, మాకు తెలియకుండా పోయాను, మమ్మల్ని ఫోర్స్ఫుల్గా మీటింగ్లకి తీసుకుపోయిండ్రు, తప్పైందని రాసి ఇచ్చిండ్రు, మళ్ళీ వాళ్ళే పెన్షన్ తీసుకుంటుండ్రు. ఉన్నాయి మీకు డాక్యుమెంట్స్ ఆర్కేస్లో పోయి చూడండి. స్టేట్ ఆర్గ్యూస్లో స్టేట్ ఆర్కేస్లో చాలా సులభంగా మాట్లాడడం. కాకపోతే ఇది ఒక బ్యాడ్ డే, దీన్ని మర్చిపోవాలి. లివ్ అండ్ లెట్ లివ్. నేనేది ఒక ఇది మంచి దినం కాదు, జరిగింది, పొరపాటు జరిగినాయి, మర్చిపోవాలి. దట్ ఇస్ లివ్ అండ్ లెట్ లివ్. నిజాం నవాబు. నవాబు ఎట్లయితారండి? నిజాం రూలర్. నిజాం పాలకుడు, రూలర్. అతను క్రూరుడు. అతని కారణంగా తెలంగాణ ప్రజలు వర్ణాతీతమైన బాధలు అనుభవించినారు. నిజాము పిశాచమా అని స్థాయికి ఆయన దిగజారిపోయిండు అనేది ఆ పిక్చరైజ్ అయిన సాహిత్యము, సినిమా ఇదంతా కూడా ఉంది. తెలుగు సినిమాలకు తెలుగు బాగుంటుంది. అది మహారాష్ట్రలో ఎందుకు రిలీజ్ అయ్యేదట, ఔరంగాబాద్లో ఎందుకు అట, బీడ్లు, పర్పని, నాందేడ్ లేకుండా ఇక్కడనే ఎక్కున్నదట తెలుగులో. అసలు కాసిం రజు ఎలాంటి వాడు? కాసిం రజు యాక్చువల్లీ ఇక్కడోడు కానే కాడు, అక్కడ నుంచి వచ్చిండు. ఎక్కడ నుండి? లక్నో నుండి వచ్చాడు. లక్నో నుండి లాతూర్ నుండి ఇక్కడికి వచ్చాడు. అవును. క్రూరుడా కాదా? క్రూరుడు. ఏం క్రూరుడు అండి? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాడు ఇస్లామిక్ వరల్డ్ను అపాయింట్ చేసుకోవాలని చంపిండు, చాలా మందిని చంపిండు అనేది. వాడు ఎక్కడ డైరెక్ట్ చంపానండి? వాడు సిగరెట్ తక్కుంటూ ఉండేది. వాడు లోకల్, ఇప్పుడు అన్నదమ్ములు బట్టి రాకపోతే వాడు కమ్యూనిస్టులకు పోయేది, వాడు కొట్లాడేది. ఇప్పుడు ఊళ్ళల్లో చాలామంది లూట్ చేసిండ్రు, గ్రామాలలో అందరూ పెన్షన్ వస్తున్నాయి. లాలెస్లో ఎప్పుడైతే బ్రేక్ కాగానే లూట్ చేసిండ్రు, అంతా చేసిండు ఎవరంటే కమ్యూనిస్టులు. గ్రామాలు లూట్ చేసిండ్రు. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఇండియన్ ఎక్స్ప్రెస్ కమ్యూనిస్టులు చేసిన దౌర్జన్యాల మీద పెద్ద ఒక మోనోగ్రాఫ్ రాసింది, తెలుసునా అండి? అవునా? నా దగ్గర ఉన్నది. ఎట్లా వీళ్ళు లూట్ చేసిండ్రు, ఎట్లా ఊళ్ళు గాల్లో పెట్టిండ్రు. ఎవరివి లూట్ చేసిన ఇండ్లు? ఎవరివి? భూస్వాములే, బీదలే, ఇది భూస్వాములే, వీళ్ళందరూ కలిసి ఒక్కొక్క ఊరు మొత్తం లిస్ట్ ఇచ్చిండ్రు వాళ్ళు. భూస్వాములు అంటే మరి ప్రజలని ఆ రోజుల్లో మరి ఏం ప్రజలండి? ప్రజలు ఇప్పుడు లేరా? ఇప్పుడు పవర్ లేదా? మరి ఇప్పుడు లూట్ ఎంత చేయరు? ఇప్పుడు చట్టం ఉంది. చట్టం కాదు, ఫోర్స్ ఉండేది, ఆర్మీ ఫోర్స్ ఉంది, పోలీస్ ఉంది. ఇప్పుడు నిజాంని ఎట్లా ఆక్యుపై చేయాలని చేసిండు. ప్రజలు ఇప్పుడు పవర్టీ ఉంటే నక్సలైట్ ఇంకా ఎందుకున్నదట? ఓవరాల్గా మీరు అనేది నిజాం పరిపాలన మంచిదనే భావనతో ఉన్నారా? ఇప్పుడు మోడర్న్ ఐడియాస్ మిడిల్ ఆ ఐడియాలో మనం పెట్టలేము. ఇప్పుడు డెమోక్రసీ ఇది 21st సెంచరీది, అది తీసుకుపోయి 18th 19th సెంచరీలో పెడతా అంటే ఎట్లా? ఆ రోజుల్లో అదే ప్రభుత్వం, ఈ రోజులు ఈ ప్రభుత్వం. ఈ నిజాం చరిత్ర, తెలంగాణ సాయుధ పోరాటం, వీరిపైన భిన్న కోణాలు ఉండడానికి గల కారణం ఏమిటి? లేదు, భిన్న సాయుధ పోరాటం అనే పదం ఇందిరాగాంధీ 1972లో పెన్షన్ ఎప్పుడైతే డిక్లేర్ చేసిందో అప్పుడు స్టార్ట్ అయింది తెలంగాణ సాయుధ పోరాటం అని. అంతకుముందు ఆ పదమే లేదు. పదం లేకుండా దాన్ని ఏమన్నారు? ఆ పోరాటాన్ని పోరాటమే కాదు, అది టెర్రరిస్ట్ మూమెంట్ అన్నాడు, తెలుసునా అండి? దాన్ని ఏమని డిఫైన్ చేసిండ్రు అప్పుడు? ఆయన ఎవరు? ఇప్పుడే మీకు చెప్పాను, ఏది ఆయన పేరు రుస్తుంజీ. ఫస్ట్ స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం టెర్రరిస్ట్ మూమెంట్ ఏదంటే తెలంగాణ కమ్యూనిస్ట్ మూమెంట్ అని రాశాడు. నేను రైటింగ్లో చూస్తే మీకు టుమారో ఐ విల్ షో యూ. ఫస్ట్ టెర్రరిస్ట్ మూమెంట్ అంటాడు, మరి దాన్ని ఏమంటారు? నేను కాదు కదా రాసింది అది. ఆయన ఇప్పుడు ఇంకా బతుకున్నాడు, టాప్ పోలీస్ ఆఫీసర్ రుస్తుంజీ. ఓకే, వారి అభిప్రాయం అది. ఆయన పోలీస్ ఆఫీసర్. ఆయన అదే ఆ రోజులో ఆయన ఏం చెప్పారంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉండే అకోలాలో. ఆయన పోలీసు డ్రెస్ వేయించి హైదరాబాద్ పంపమంటారు. హైదరాబాద్కు వచ్చిన దాని తర్వాత అల్లడి చేయమంటారు. ఇమీడియట్గా ప్రెస్ రిపోర్ట్ చేసి ఈ అల్లడినంతా రజాకాలు చేసిండ్రు అన్నట్టు. టు క్రియేట్ పబ్లిక్ ఒపీనియన్ అగెన్స్ట్ ద నిజాం సో దట్ టు సెండ్ ఆర్మీ. ఇది సాడెస్ట్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పోలీస్ అంటాడు. నేను చూపిస్తాను మీకు. చాలా వెరైటీ, చాలా విచిత్రమైన విషయాలు చెప్తున్నారు. మరి అంతే. మరి అంటే కేవలం నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడం కోసమే జరిగింది అంతా. దాంట్లో వీళ్ళు యాడ్ చేసిండ్రు. ప్రజల మద్దతు కూడా లేదు కదా నిజాం. అని ఎట్లా? ఎందుకు మీరు? ఇది చాలా కఠినమైంది. నిజాం ఏమనంటే రెఫరెండం పెట్టామంటాడు. కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారు? నిజాం సపోర్ట్ చేస్తారు, తెలుసిన చివరిలో నిజాం సపోర్ట్ చేస్తారు. ఆయన మీద ఫైటింగ్ చేసి మళ్ళీ ఆయనకే సపోర్ట్ చేసి రెఫరెండం అని అనిపించమని అంటాడు.
రిఫరెండం పెడితే ఊళ్ళలో ఓట్లు వేయించే బాధ్యత మాది, సపరేట్ కంట్రీ కానీ. ఆజాద్ హైదరాబాద్ అని స్లోగన్ ఇచ్చిన వాళ్ళు కమ్యూనిస్టు తెలిసిన. ఎందుకంటే వాళ్ళకి శీలం ఒకసారి నిజాము ఆజాద్ కనుక అయితే నిజాముని ఎప్పుడైనా తీసేయచ్చు. తర్వాత హైదరాబాద్ను ఆక్యుపై చేసి కమ్యూనిస్ట్ దేశం చేసి మొత్తం ఇండియన్ స్ప్రెడ్ చేయాలని ఉద్దేశంతో చేస్తారు వాళ్ళు. వాళ్ళ ప్లాన్ అది. వాళ్ళ ప్లాన్ అది. సరే చూద్దాం. ఎందుకంటే దీంట్లో మీరు మాట్లాడిన వాటిలలో ఇవాళ మీడియాలో మాట్లాడుతున్న వొకాబులరీ ప్రకారం వివాదాస్పదమైన వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయి. మీ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన వాటిలో తెలంగాణ సాయుధ పోరాటం కానే కాదన్నారు. దాన్ని టెర్రరిస్ట్ మూవ్మెంట్ మళ్ళీ మీరు మరోసారి అంటున్నారు. అది నేను అనేది కాదు, వారన్నారు, రుస్తుంజీ అనేది. అదే వారన్నారు, ఇప్పటికి కూడా అన్నారు కదా. ఒకవేళ వీలైతే వారితో కూడా ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే 16 జిల్లాలు ఉండాలి. కేవలం నల్గొండ వరంగల్కి ఎందుకు లిమిట్ అయింది? ఇది ఏదో ప్రశ్న మీరు మొదటి నుంచి అంటున్నారు. దీనిపైన గతంలో కొల్లూరి చిరంజీవి గారు దీని మీద వారు ఆర్గ్యుమెంట్ చేశారు. ఒక బుక్ కూడా వేసినట్టుంది వారు దీని మీద. రీజన్ ఏమిటి అనేది. తర్వాత ఏదో నవల ఉంది కదా, నవల ఇదంతా ఏదో నవల అక్కడ నిషేధించబడితే నాటకం ఇది దాని పేరు మాభూమి. అదే మద్రాస్ స్టేట్లో ఉంటే కనుక ఇక్కడ నిషేధించారని ఇక్కడ తీసుకొస్తారు. ఏం చెప్పాలి? మాభూమి అట్లా కాదు. మాభూమి నాటకం తెలంగాణలో కమ్యూనిస్టులు వేయిస్తారు, వేసి ప్రజలు రెచ్చగొట్టేది. చైతన్యం ఏంటండి ఇది? చైతన్యం బాగా చైతన్యం ఇది పదాలు యూదుల పదాలు చేస్తారు. ఇదే భూమి ఆంధ్ర స్టేట్లో వేస్తారు 53లో వేస్తే అప్పుడు హోమ్ మినిస్టర్ సంజీవ్ రెడ్డి దాన్ని ఆపుతారు. మా భూమి నాటకం మీరు వేయకూడదు. అప్పుడు కమ్యూనిస్ట్ లీడర్లు ఏమంటారంటే మీరే కదా కమ్యూనిస్టు ఈ డ్రామా రాయించి హైదరాబాద్ వేయించంటే హైదరాబాద్ వేయించడం కారణాలు వేరు, ఇక్కడ వేస్తే ప్రజలను రెచ్చగొడుతుంది కనుక మేము బ్యాన్ చేస్తున్నాం, మీకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇస్తున్నాం. అసెంబ్లీలో ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్ అండి. ఇంత డబుల్ స్టాండర్డ్ హిస్టరీ పెట్టుకొని అది కొన్ని అంశాలు ఉన్నాయి దీంట్లో. కొన్ని కాదు, ఇప్పుడు అంటే ఈ చరిత్ర మొత్తం తప్పుడు చరిత్ర అని మీ ఉద్దేశమా? నేను తప్పు రైట్ అంటలేను. నేను చెప్పిన దానికి అన్ని ఆధారాలు ఇస్తాను, దాని తర్వాత మీరు నిర్ణయించండి. ఇప్పుడు నేను ఏది చెప్పానో ప్రతి దానికి నేను ఆధారం ఇస్తాను. నేను రాసింది కాదు, ఒరిజినల్ డాక్యుమెంట్. మీరు ఒకసారి రజాకార్ వీలుంటే కనుక మరి మీరు సినిమాకి వెళ్ళి థియేటర్ అంతా పెద్దవారు కాబట్టి వెళ్ళగలరో లేదో తెలియదు. ఏమైనా ఓటీటీ ఏమైనా కనుక సినిమా చూడండి. చూసిన తర్వాత మళ్ళీ ఈ ఇంటర్వ్యూ మీద కూడా ఏమైనా ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్నల మీద నేను ఇవాళ మీకు చెప్పాను, ప్రతిదీ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మాట్లాడదాం అన్నిటి మీద. వీలుంటే మీరు అది చూడండి, చూసిన తర్వాత మాట్లాడదాం. ఇదే పోరాటం ఇదంతా ఇదన్నది. నేను అనేది ఒకటి అందరిని కోరేది ఏంటంటే జరిగిపోయింది మర్చిపోవాలి, అది ఒక దుర్దినం అనుకోవాలి, మనందరం కలిసి ఒక వసుదైక కుటుంబంగా ఉండాలని నా కోరిక. అందుకని పాత వాటిని రెచ్చగొట్టి చేస్తూ అంటే వచ్చేది లేదు పోయేది లేదు. కాకపోతే ఏంటంటే 77 ఏళ్ళ ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఇంకా డివిజన్ అనేది మంచిది కాదు. దిస్ ఈజ్ మై డిస్టెన్స్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.